ఐనవోలు సర్పంచ్ టికెట్ బీసీలకే కేటాయించాలి. ఐనవోలు మండల కేంద్రానికి బీసీ రిజర్వేషన్ వస్తే కష్టపడ్డ కార్యకర్తలకే సర్పంచ్ టికెట్ ఇవ్వాలని సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడ్డ గడ్డం శ్రీనివాస్ గౌడ్ తనను గుర్తించి ఐనవోలు బీసీ రిజర్వేషన్ అయితే తనకే సర్పంచ్ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. నాకు సర్పంచ్ టికెట్ ఇస్తే నేను ప్రజాసేవలు చేస్తానని ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వార్డు మెంబర్గా మా భార్యను వేయించి కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల కూడా నేను ఆ రోజుల టీఆర్ఎస్ ప్రపంచంలో కూడా మా భార్యని గెలిపించడం జరిగింది. నేను గతంలో బీసీ ఉద్యమాన్ని బీసీ సంఘర్షణ సమితి మండల్ కన్వీనర్గా పనిచేసిన, ఇప్పుడు గౌడ సంఘంలో సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘంలో మండలాధ్యక్షుడిగా పనిచేసిన మంది గౌడ సంఘం తెలంగాణ గౌడ సంఘం మండలాధ్యక్షుడిగా ప్రస్తుతం నేను పనిచేస్తున్నా. ఎంతో బీసీలకు నేను చేయడానికి ఇళ్ళవేళలా కృషి. అట్లో ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో నాకు పార్టీ గుర్తించి టికెట్ ఇస్తే ఊరికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని మా అధిష్టానం ఈ విషయం గుర్తించుకొని నాకు టికెట్ ఇవ్వాలని మా లీడర్లకు నేను కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై ఐనవోలు మండలం, జై రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఇంతవరకు తమకు రాలేదని, వడ్డీలకు అప్పులు తెచ్చుకొని బంగారం కుదవ పెట్టి పెట్టుబడులు డబ్బులు తెచ్చుకుంటున్నామని జనగామల జిల్లా స్టేషన్ కర్పూర్ మండలంలో విశ్వనాథపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పంటకు పెట్టుబడికి అందించేవారని, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత 7,500 ఇస్తామని, ఇప్పుడు 6,500 ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని అన్నారు. బ్యాంకర్లు రుణమాఫీ కోసం డబ్బులు కట్టించుకున్నారు కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, కేసీఆర్ ప్రభుత్వమే మాకు కావాలని అంటున్నారు. చేసేది ఇప్పుడు ఈ డబ్బులు వాళ్ళక ఇప్పుడు నానా తిప్పల పడతా పిల్లలకి పుస్తకాలు కాంచిన అమ్ముకొని ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం కాబట్టి. మాకు రైతు భరోసా లేదు, ఏం లేకుండా అయిపోయింది. మాకు ఇప్పుడు ఆగం పరిస్థితి అయ్యొచ్చింది. మాకు పిటిబత్తల కూలీలకు ఏం లేకుండా అయింది. మాకు ఇది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, ఇది వద్దు, ఈ పాలన వద్దు, ఈ సంగతి వద్దు. మాకు కేసీఆర్ అయితేనే మంచిగా మాకు టైం చేస్తాడు. ఇది ఇంతవరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతాను పడేయా పని ఇచ్చి పెట్టుకొని. ఇంతవరకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఒక ఊరికి ఇచ్చిన ఒక ఊరికి ఇవ్వలేదు. ఇది చేసిన ఫలితం మాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది. మాకు కేసీఆర్ వస్తేనే మాకు మంచిది. స్టేషన్ కర్పూరు మా మండలం విలేజ్ విశ్వనాథపురం మా డిస్టిక్ వచ్చి జనగాం. మాకు ఏమైందంటే 2 లక్షల పైన ఉన్నాయి, కట్టుమన్నారు. బాగా మన బంగారం కుదపెట్టి 3 పైసలు మిత్తి తెచ్చి పైసలు మొత్తం 2 లక్షల పైన అంటే మొత్తం కట్టేసిన. నా ఎంత అసలు అంటే 1,80,000 ఉన్నాయి. అసలు నాకైంది మళ్ళీ రుణమాఫీ పడతలేదు. అటు అప్పు తెచ్చి కట్టినా అది అటైపోయింది, వీటైపోయింది. అసలు మా పైసలు 2 లక్షల పైన మా పైసలే మాకు ఇంతవరకు అది పైసలు అసలు పడతలేదు. ఎంతవరకు 5,000 పైసలు పడతలేదు. రుణమాఫీ అసలు అందరు 2 లక్షలు అయినా నాకు ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు కట్టుకున్నారు. కట్టినాక 2 లక్షల మొత్తం పైన మొత్తం కట్టినాం. 2,80,000 అసలు మా పైసలు ఇక బ్యాంకులు కొడితే మా అక్కడ ఏది మేమేం చేయాలి వీళ్ళు అంటాను. ఎప్పుడు కట్టిన పైసలు దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. అది మన ఫస్ట్ మా పైన చూసినా అంతమంది మా పైన కట్టేసినాయి. మా అప్పు తెచ్చి కట్టినాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా వివక్షత చూపించిందని రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీంద్రరెడ్డి అన్నారు. దానికి నిరసనగా సోమవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోదీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని మార్నేని రవీంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతులకు రుణమాఫీ, 500 రూపాయల బోనస్ ఫ్రీ కరెంటు లాంటివి అమలు చేస్తూ ఉంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులుండి కూడా తెలంగాణకు నిధులు తేలేకపోయారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ₹1 కూడా కేటాయించకుండా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రైతులకు సంబంధించి రుణమాఫీ 2 లక్షల రూపాయలతో పాటుగా రైతు భరోసా, రైతు పండించిన పంటకు బోనస్లు, మరి ఇతర కార్యక్రమాలన్నీ కూడా తీసుకొస్తూ రైతులను తీసుకెళ్తూ అన్ని వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇతర కార్యక్రమాలు తీసుకొస్తుంటే మామ్నూరు
ఏరోడ్రామ్ మరి విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిధులు కేటాయించి పనులు చేపట్టినా కూడా కనీసం మామూలు విమానాశ్రయాన్ని కూడా ఇవ్వకుండా, రైల్వేకి ఇవ్వకుండా, ఇతర రోడ్లకు కానీ ఇతర అవసరాలకు కానీ దేనికి కూడా ₹1 కూడా ఇవ్వకుండా మరి మొండి చేయి చూపడం ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలు నిరాశ చెందుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను తీవ్రంగా నిరసిస్తున్నారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో సమాన కోణంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి పనులను తీసుకుంటూ మరి వచ్చినటువంటి వాటాను ఇవ్వడంలో మాత్రము మరి మొండి చేయి చూపించడం, ఇది ఒక రాజకీయాలకు అతీతంగా పంచాల్సినటువంటి బడ్జెట్. ఈ ప్రాంతంలో వేరే పార్టీ ఉన్నది, ఆ ప్రాంతంలో ఇంకో పార్టీ, నా పార్టీ ఉన్నది, నాని అనే తేడా లేకుండా ఇవ్వాల్సిన బడ్జెట్ను అన్యాయం చేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా దీని పట్ల ఈ రోజున నిరసన కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి బడ్జెట్లో పెట్టకున్నా కూడా వెంటనే తెలంగాణకు సరి అయిన నిధులు ఇవ్వని పక్షంలో తప్పకుండా ఇక్కడ నిరసన కార్యక్రమాలు ఎక్కువైతాయి. ఈ ప్రాంత బీజేపీ నాయకులు కూడా దీన్ని ఆలోచించి కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి వారు మాట్లాడకపోవడం, నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, మరి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ తీసుకురావాలి, తెలంగాణకు నా ప్రాంతానికి ఇవ్వాలి, మమ్మల్ని గెలిపించారు, మమ్మల్ని మంత్రులు చేసిర్రు అనే ఆలోచన లేకుండా, సోయి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు గుర్తెరిగి మరి ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రజల తీవ్ర నిరసనను మరి మీరు అనుభవించక తప్పదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి బడ్జెట్కు నిధులు కేటాయించిన పక్షంలో ఈరోజు ఐనోల్ మండల కేంద్రంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి నిరసన తెలియజేస్తా ఉన్నాం.